చదివిస్తారా? నెంబర్ 1. రెండోది, హిందూ ప్రార్థనలు చేయనిస్తారా క్రైస్తవ అనాథాశ్రమంలో, క్రైస్తవ వృద్ధాశ్రమంలో? చూడండి ఒక్కసారి. గతి లేదు కాబట్టి బతికేస్తున్నాం మనం. వాళ్ళకి వీళ్ళని చూపెట్టి ఫండింగ్ ఎవడిస్తున్నాడు? బయట మాకు మతం లేదంటున్నారు ఇక్కడ, కానీ మతంలోకి నువ్వు మారకపోతే నీకు లేదు అక్కడ అవకాశం. వాటిట్లో పనిచేస్తున్నటువంటి ఆ స్వచ్ఛంద సంస్థలో పనిచేసేవాడు సచ్చినట్టు మతం మారాలి. నువ్వు హిందువుగా ఉండి బొట్టు పెట్టుకుని వెళ్ళి పూజ అక్కడ కూర్చుని ఉద్యోగం అంటే ఎవరు వాళ్ళు? అంటే ఏంటి అక్కడ జరుగుతున్నది? వీటికి నియంత్రణ. అక్కడ ఏం చెప్తున్నారు? సెక్యులర్ కంట్రీస్ మేమని చెప్తున్నారు. అమెరికా, యూరప్ దేశాలు. చైనాలో మాకేం మతం లేదంటున్నారు. చైనా వాడిచ్చిన డబ్బులతో నక్సలిజం స్ప్రెడ్ అయ్యి, నక్సలైట్లకు ఫండింగ్, టెర్రరిస్టులకు ఫండింగ్. ఏది? ఈ గిరిజన ప్రాంతాలు ఉన్నాయి కదా మన ఏజెన్సీ ఏరియాల్లో, అక్కడ జరిగిన గిరిజన తిరుగుబాట్లు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి గిరిజన వర్గాలు కొంతమంది టెర్రరిస్టులుగా మారి దేశం మీద దాడులు చేసినవి ఉన్నాయి కదా, అల్ఫా ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఏదైతే ఉగ్రవాద సంస్థలుగా మారిన వాళ్ళందరికీ ఫండింగ్ ఇచ్చేది అక్కడ ఉన్న చర్చిలు. ఈ నక్సలైట్లకు ఫండింగ్ ఇచ్చినటువంటి చర్చి ఇది వీళ్ళు చైనా వాళ్ళు. ఇవన్నీ ఎట్లా ఇస్తారు? డైరెక్ట్గా ఫండింగ్ ఇస్తే జైల్లో పెడతాం మనం. అందుకని ఏం చేస్తారు? స్వచ్ఛంద సంస్థ పేరుతో రిజిస్టర్ అవుతారు.